సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ అయితే టైం 8 అవుతుంది. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి. మామూలుగా 6 ఉన్నది. సో నైట్ అయితే ఇక్కడే పడుకున్నా. అండ్ వీళ్ళ యొక్క ఫ్లాట్లోనే సో పడుకున్నా. అండ్ ఈజ్ ఫ్రమ్ లైక్ యూ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే, ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ మన నిర్మాణంలోనే hope to see you again in Japan. You're most welcome anytime. Thank you. Take care. Thank you. సో ఇంకా ఇక్కడ నుండి అయితే సిమ్ తీసుకోవడానికి అయితే బయలుదేరుతున్నా. చలంగి జపాన్ దేకింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము డాంకీ హోతే అని చెప్పేసి ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో అక్కడైతే సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నా, డాటా సిమ్ కార్డు. వన్స్ అక్కడ సిమ్ తీసేసుకున్నాను అనుకోండి, అక్కడ నుండి సింబాసి క్రాసింగ్ అని చెప్పేసి ఫేమస్ ప్లేస్ అంట. వరల్డ్లోనే ఫస్ట్ క్రాసింగ్ అంట అది. ఇట్లా టక్కున జనాలు క్రాస్ అయిపోయి ఇట్లా ఆగిపోతారు, క్రాస్ అయిపోయి ఆగిపోతారు అని చెప్పారు. అని వెంటనే డిసప్పియర్ అయిపోతారని. ఒకసారి అది ఎట్లుంటుందో ఏంటో చూద్దాము. బట్ సైక్లింగ్ అంటే ఈ చలిలో డూలా టీరిపోవడమే అంత బాగుంది. టైం ఏందరా, 8:30 అవుతుంది. టైం అంటే టైం ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉండే అదే టైం పంక్చువాలిటీస్, టైం రూల్స్. సో దట్ వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అన్నట్టు. నేర్చుకుందాం టైం పంక్చువాలిటీ ఇక్కడే. నేను మ్యాక్సిమం ఉంటా, చూద్దాం ఇక. జపాన్లో ఏంటంట అంటే లైక్ ట్రైన్లు కానీ టైం కానీ ఇప్పుడు 9 గంటలకు ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చినాం అనుకో, 9 గంటల వరకు అక్కడ ఉంటారంట అంతే. ఇంకా జపాను బుల్లెట్ ట్రైన్లు ఇంతవరకు లేట్ అయినాయి అంటే లైక్ ఇప్పుడు 5 గంటలకు వస్తామంటే 5:15 వచ్చుడు, 5:30 వచ్చి ఉంటుంది చూసినావా, అట్లా ఎప్పుడు జరగలేదంట. ఒకవేళ జరిగితే 0.1 సెకండ్, 0.2 సెకండ్స్, 0.3 సెకండ్స్ లేటే ఉంటాయంట. అంత అక్యురేట్గా నడుస్తాయంట సిస్టమ్ ఇక్కడ. టైం అంటే ఇంకా టైమే. అందుకే వీళ్ళు గంటల వ్యవధిలో వర్క్ చేస్తారు. 1 గంట పని చేస్తే ఇంత, 2 గంటలు పని చేస్తే ఇంత అని చెప్పేసి ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో పే అలాగే ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు దీని మీద మీరేమంటారు? లైక్ మనం చాలా చేంజ్ అవ్వాల్సి ఉన్నది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. అండ్ పాపులేషన్ ఉన్నది, ఇంత పాపులేషన్లో ఎట్లరా చేంజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అంటే, సో చైనా కూడా అంతే, చాలా పాపులేషన్ ఉన్నది కానీ టైం టు టైం ఉంటుంది అట్లా. అది నేను అక్కడ నుండి ట్రైన్ వెళ్తుంది, కింద మొత్తం లైక్ వెహికల్స్. చూడండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా, ఇక్కడ 3 ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు. అది గ్రీన్ అయ్యే వరకు ఎవ్వరు కూడా వెళ్ళరు, అలా ఉంటుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జపాన్లో రాత్రి 10 అవుతుంది, అటు సైడ్ స్టోర్ ఇవ్వలేడు, ఇటు సైడ్ స్టోర్ లేడు, అటు సైడ్ స్టోర్ లేవు. అన్ని సైడ్లో లైక్ రెడ్ సిగ్నల్ పడ్డది. అక్కడ ఎవరైనా చూడరా అని ఏముండదంట. అది 10 నిమిషాలు పడితే 10 నిమిషాల దాకా వెయిట్ చేస్తారంట అది అయిపోయేదాకా. ఒకవేళ సర్వర్ ప్రాబ్లం అయ్యి అట్లా ఇట్లా ప్రాబ్లం అయ్యి ఒకవేళ రెడ్ పడ్డది అనుకోండి, ఎగ్జాంపుల్ అన్ని రెడ్లు పడ్డాయి అనుకోండి, జపాన్ మొత్తం ఆగిపోతుంది అంట. కానీ అవి గ్రీన్ టర్న్ అయ్యాక అక్కడికి కదలేదంట. సో చూడొచ్చు మీరు, అంత బాగుంటుంది అని చెప్పేసి అయితే లైక్ ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మనం కూడా చాలా పద్ధతిగా ఉంటేనే బెటరు. నేను వెహికల్స్ మధ్యలో ఉన్నా, ఎందుకంటే వెచ్చగా ఉంటుందని చెప్పేసి. ఇది గార్బేజ్ది, అసలు ఇది గార్బేజ్ అలా గార్బేజ్ ఉన్నట్టు తెలియట్లేదు అసలుకి, అంత నీట్గానే ఉన్నది. అండ్ ఇగో ఇది మామూలుగా మీకు తెలుసు కదా, సిమెంట్ కలిపే మిషన్. చూడండి ఇది ఎంత నీట్గా ఉందో, కనీసం టైర్లో కూడా సిమెంట్ లేదు. పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి రూపంలో ఉన్నట్టున్నది అది. మీరు చూసుకోవచ్చు, చూసిరా గార్బేజ్, సిమెంట్. మన సైక్లింగ్ చేసే వాళ్ళే సైక్లింగ్ సైడ్కి, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అటు పోవకుండా. చెత్త బండి అతను అక్కడ మొత్తం కవర్స్లో కట్టేసి ఆడ
ఆపేస్తే ఇంకా తెచ్చి వాళ్ళు వేసుకొని పోతారు అన్నట్టు. సో ఇక్కడ ఇప్పుడు వెహికల్స్ పోతానే, ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది, అందరూ ఆగిపోయారు. నేను ఇండియాని అలా చూద్దాం అనుకుంటాను అంతే, పద్ధతి ఒక ప్లానింగ్ లాగా. అవుతుంది అంటారా? కాదంటారా? విదేశాంగ మంత్రులు విదేశాలు తిరిగిరారా పిచ్చి బాడుకోవాలారా అంటే వీడికి వచ్చి ఎంజాయ్ చేసిపోతారు, బట్టలు అవి ఇవి కొనుక్కొని పోతారు చాలామంది. ఆడ ఏముంది, ఎట్లుంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. ఎంత బడ్జెట్ శాంక్షన్ అయింది విదేశాలకు, వాళ్ళు ఎంత నొక్కుదాం. వాడు ఉన్నాడు లేవు అని గురించి చెప్తాను నేను. అట్లా జరిగిందట సింగపూర్లో, కొంతమంది చెప్పారు నాకు. వాడిని రిసీవ్ చేసుకున్నప్పుడు పొద్దున్న తాగిపోయాడట, గుప్పున ఆల్కహాల్ వాసనే, కానీ వాడు ఏం చేసేది లేకపోయాడట. ఆడ బడ్జెట్ ఇంత 3-4 కోట్లు శాంక్షన్ చేసుకొని అన్ని కథను ట్రాన్స్ఫర్ ఇట్లా ఎంజాయ్ చేసి వచ్చిందంట. ఏందో ఈ దేశం మారాలంటే కష్టం, ఇలాంటి పిచ్చి వాడుకోవాలన్నంత. సో దిస్ ఈజ్ ద డాంకీ హోతే ట్యాక్స్ ఫ్రీ షాప్ హియర్. సో వీ కెన్ పార్క్ అవర్ బైసైకిల్ హియర్ అన్నట్టు. సో ఇక్కడ చాలామంది పెట్టారు కదా, మనం కూడా ఇక్కడ పెట్టవచ్చు అనుకుంటున్నా. అండ్ పెట్టేసి అట్లా వెళ్ళేసి వద్దాము. చలో. సో ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను సిమ్ అయితే తీసేసుకున్నా ఇక్కడ, ఈ సిమ్. సో ఈ సిమ్ ఫిజికల్ సిమ్స్ కూడా ఉంటుంది, మనకు 6,000 రూపాయలు పడ్డది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3,200 సంథింగ్ ఏమో పడ్డది. సో సిమ్కి అయితే. అండ్ ఇక్కడ నేను ఒకటి చూశాను, మీకు ఒకటి చూపెట్టాలి. ఫస్ట్ థింగ్ అది ఏంటంటే, నేను ఇక్కడ గోప్రో చూశాను. గోప్రో ఎంత ఉందంటే ట్యాక్స్ ఫ్రీలో ఉంటుంది ఇక్కడ. గోప్రో చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది, నేను చూపెడతాను మీకు గోప్రోలో. అండ్ వెయిట్ చేయండి, ఇక్కడ వాటర్ బాటిల్స్ మాత్రం 2,000 రూపాయలు ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నా. ఇంకా సపరేట్గా నోరు మూసుకొని ఉన్నా. ఇక్కడెక్కడో గోప్రోలు ఉండే, నేను చూపెడతా. ఐ విల్ షో యూ. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు, ఎక్కడో చూసాను గోప్రో. ఇప్పటిదాకా సోది ముచ్చట పెట్టుకుంటా, ముచ్చట పెట్టుకుంటా ఎక్కడో చూశాను, సోది మొక్క పని మర్చిపోయినా నేను. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ సారీ. సో ఈ గోప్రో ఎంత ఉంది తెలుసా మీకు? హీరో 12 32,000 ఉంది ఫ్రెండ్స్. హీరో 12 గోప్రో 32,000 అంటే ఇండియాలో, నేను డైరెక్ట్ మీకు ఇప్పుడే చూపెడతా. ఇండియాలో అమెజాన్ ఎక్కడ ఉన్నామమ్మా? అమెజాన్ గోప్రో 12. సో గోప్రో 12 50,000 ఉంది. చూసిరా మీరు? వాటర్ ప్రూఫ్ యాక్షన్ కెమెరా, ఓన్లీ కెమెరా అయితే 45,000 ఉంది, 44,990. అండ్ 32,000 ఉంది ఇక్కడ. అండ్ గోప్రో 10 ఎంత తెలుసా? 22,000 ఉంది గోప్రో 10. ఇగో ఈ గోప్రో 10 22,000 ఉంది. గోప్రో 11 29,000 ఉంది. గోప్రో 11 ఇగో హీరో 11 29,000 ఉంది. అండ్ ఇట్స్ లైక్ డెడ్, చాలా తక్కువ అని అయితే నేను చెప్తా. అండ్ ఇక్కడ నేను ఒక బెల్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, బాడీ బెల్ట్. ఇది మనకు సైక్లింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఇదొకటి. నాకు మీడియా మోడ్ కావాలి, మీడియా మోడ్. దిస్ ఈజ్ ద మీడియా మోడ్. సో ఇది కావాలి. ఇది ఎంత ఉంది? 6,000 ఉంది. సో విల్ బై దిస్, వీ వాంట్ దిస్ మీడియా మోడ్. సో ఇది నేను ఇప్పుడు తీసుకుంటా. అండ్ ఇది ఒక బాడీ బెల్ట్ కూడా తీసుకుంటా, ఇవి రెండు. సో దట్ ఐ కెన్ టేక్ ప్రాపర్ వీడియోస్. ఎంత అవుతుంది ఇప్పుడు ఇది? ఇది లైక్ ఇది 5,000, ఇది 6,000, 11,000, అంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది పట్టండి. సో ఫైనల్లీ గోప్రో మీడియా మోడ్ అయితే తీసుకున్నా. అండ్ ఒక బాడీ బెల్ట్ అయితే తీసుకున్నా. సో బాడీ బెల్ట్ అయితే ట్రాఫిక్లో తొక్కడం కరెక్ట్ లైక్ రాదు సరిగా. సో అవుట్ సైడ్ అయితే వాడతా. ఈ మీడియా మోడ్ తోటి మనకు ఏదైతే మీడియా మోడ్ ఉందో అది ఖరాబ్ అయింది కదా. సో దాని బదులు దీన్ని అయితే వాడుతున్నా. దాన్ని చూశాను రిపేర్ అవుతుందేమో అని చెప్పేసి, కానీ అది రిపేర్ అవ్వదంట. రిపేర్ అయినా కూడా సడన్గా లైక్ మళ్ళీ లైక్ ప్రాబ్లం వచ్చే
ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. సో దాన్ని ఇక్కడ రిపేర్ చేయాలంటే కూడా లైక్ చాలా కాస్ట్లీ, ఈక్వల్ టు మళ్ళీ సేమ్ కాస్ట్ వచ్చేస్తుంది నన్ను ప్రాపర్గా వేయించి ఇప్పియాలన్నా కూడా. సో ఎందుకు వచ్చిన లొల్లి అని చెప్పేసి నేనైతే లైక్ గివప్ ఇచ్చేసిన దాని గురించి. సో చూద్దాం వేరేదేమన్నా. అండ్ ఇప్పుడైతే ఇక వెళ్తున్నా నేను. చల్లగా ఉంది, సూబియా క్రాసింగ్కి అయితే వెళ్తా ఉంటే ఈ మధ్యలో ఎక్కడైనా తిందామని ఆగుతానా, కొంచెం అయితే ముందు ఆగేటోని. సో ఇక్కడ ఏదో సూర్య సిన్స్ 1999 ఇక్కడ ఏదో సూర్య ఉంది. అమ్మా తీయడానికి లేదారా. యా హాయ్, సూర్య రెస్టారెంట్ ఇది. హాయ్, యు ఆర్ ఫ్రమ్ నేపాల్? ఓకే. సో దిస్ ఈజ్ సూర్య రెస్టారెంట్. Is this owner from India? Mumbai. Okay. సో ఏమైనా తిందాం ఫస్ట్. చాలా చల్లగా ఉన్నాయి చేతులు, కానీ ఇక్కడ ఎంత అంటారో తెలియదు కానీ చలో. సో ఇక్కడికైతే వచ్చిన. వాట్ యూ మేక్ లైక్ స్పెషల్ mutton and that is your best dish? butter ebi prawn. No, the best dish you make. All are best dish. No, he's like every chef has like one. Yes, mutton. Yeah, make that one. Okay. One mutton. Okay, spicy, medium, mild and hot. Medium. Medium. Okay. సో చూద్దాం. మన ఆయన అయితే ఇది చేస్తాడు 10,50 అంటే Side menu. Oh, no side menu. I don't have that much budget. Drinks lassi. No, okay, it's okay. One mutton curry, medium spicy. Yeah, సేమ్ లైక్ ముంబై. సో అట్లే చెప్తున్నారు. అండ్ ఇక ఇక్కడ తినేసి ఇక బయలుదేరితే ఇక్కడ నుండి. ఎంత 1,050 అంటే 600 రూపాయలు. అమ్మో, లంచ్కి 600. సరే, సేమ్ నిన్నట్లాగానే కొంచెం ఇది ఒక పెద్ద ఏంది రైస్కి ఇది సరిపోతుంది ఎవరికైనా మనిషి అన్నది. ఒక్కటిసారి బుక్క పెడతాం అలా చెప్తున్నా దెబ్బకి. అండ్ ఒక చపాతి లాంటిది ఇది. అండ్ కర్రీలో 1, 2, 3 ఫంక్షన్కి పోతే ఎన్ని ముక్కలు పడ్డాయని చూస్తాం కదా, సో అట్లా అన్నట్టు. సో ఇది సో ఇంకా తినేస్తా, ఎట్లుందో టేస్ట్ చూద్దాం ఫస్ట్ థింగ్. సో ఇదంతా కాదు. యా, రంజిత్ ఆన్ వీల్స్. Ranjit? ఆన్ వీల్స్. JITH. సో లంచ్ అయితే అయిపోయింది ఇక్కడ. సో మనకైతే ఒక 700 రూపాయలు ఏమో ఛార్జ్ అయింది. అండ్ ఒక లస్సీ ఇచ్చిర్రు ఫ్రీగా, ఇంకొక చపాతీ కూడా బటర్ నాన్ ఎక్స్ట్రా ఇచ్చిర్రు. అండ్ ఇక ఇక్కడ నుండి బయలుదేరుతా. టైము లైక్ 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మైనస్ ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ 2 degrees టెంపరేచర్ ఉంది. సో 2 degrees టెంపరేచర్ అంటే 2 degrees టెంపరేచర్ ఉంది. 2 degrees టెంపరేచర్ అంటే చాలా కోల్డ్. అదే నా వల్ల ఇవ్వట్లేదు. నేను గ్లౌజెస్ వేరే ఇట్లా మారుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరే, బయటికి వెనకలిస్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాము సూబియా క్రాసింగ్కి. అండ్ వెళ్తున్నప్పుడు చిన్న స్ట్రీట్స్ ఇవి. ఈ స్ట్రీట్స్ని మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగున్నాయో కదా. ఇట్లా చూస్తే ఆ కిక్ వేరప్ప అన్నట్టు. సో మామూలుగా లేదు కిక్, చాలా ప్రశాంతంగా. అసలు చైనాలో మనకి ఎంత జనాన్ని చూస్తామో ఇక్కడ అంత జనం తక్కువ ఉన్నారు అంటే అసలు జనమే లేరు. కానీ ఇక్కడ లివింగ్ కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి ఎంత అంటే అసలు నువ్వు తట్టుకోలేవు అన్నట్టు, అంత ఎక్కువగా లివింగ్ కాస్ట్ ఉంటుంది. లైక్ ఒక డిన్నర్ చేసినా, ఒక లంచ్ చేసినా మినిమం 500 నుండి 600, మినిమం 500 ఫ్రెండ్స్. ఇక అది చీప్ అన్నట్టు. ఇక దానికన్నా తక్కువనే కానీ దానికన్నా ఎక్కువనే కానీ దానికన్నా తక్కువ అయితే మనకు కనబడదు. అండ్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అసలు కనబడదు మీకు. అండ్ చాలా హైజీనిక్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇచ్చే ప్రతి ఫుడ్ కూడా క్వాలిటీ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే 5 star హోటల్స్ అంటారు కదా, ఆ రేంజ్లో అయితే అమ్మడం జరుగుతుంది అన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి ఇక మనం ఫుడ్కి డబ్బులు పెట్టాల్సిందే. అరే 100 రూపాయలు దొరుకుతుంది అంటే మీకు తెలుసు 100 రూపాయలకు దొరికేది ఏ విధంగా తయారవుద్ది, 1000 రూపాయలకు దొరికేది ఏ విధంగా తయారవుతుంది అనేది ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది ఏదైనా మ్యాటరు. మనం అనుకుంటాం
5 స్టార్ హోటల్ అట్లా ఉంటుంది ఇట్లుంటుంది, లోపల చెమటేస్తాడు ఇటు బయట చెమటేస్తాడని చెప్పేసి లేదు, వాడే ఇంగ్రీడియంట్సే కానీ ఆ నీట్నెస్సే కానీ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నుండి మనం ఇంకొక 3.1 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకొక 650 మీటర్స్ ఉంది, 850 మీటర్స్. ఇతను సైకిల్ చూడండి, మొత్తం గ్రీన్ కలర్ సైకిల్, గ్రీన్ కలర్ జాకెట్, గ్రీన్ కలర్ షూస్, గ్రీన్ కలర్ టైర్లు. అయ్యా గ్రీన్ కలర్ వాడంగానే పోతాడు, మరి పాయింట్ మాత్రం బ్లాక్ వేసిండు, ట్యూబులు కూడా బ్లాకే ఉంటాయి అనుకుంటే. లేదు నేను ఆగా ఇండియన్ కూర్చొని పెట్టుకోవాలి, మేము చేయబెట్టి లిఫ్ట్ అడుగుతాను నన్ను. సో తెలిసిందే కదా మనం అమ్మాయిలను ఎక్కించుకోవాలి అంటే ఆంటీలో కూడా ఎక్కించుకోవాలి సైకిల్ మీద. జపనీస్ వాళ్ళు చిన్ననే ఉంటారు కానీ వాయమ్మో ఏం కార్ అది, మళ్ళీ ఉంది అసలుకి, టాయ్ కార్ లాగానే ఉంది అది. షిబుయా సిటీ ఇది. నాకన్నా ఫాస్ట్ దొరుకుతారు చెప్పాలంటే. బాటిళ్ళకు కూడా జాకెట్లు వేసారు ఫ్రెండ్స్, అంటే అవి బాగా కూల్ అవ్వకుండా. సో నేనైతే కూల్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. మీరు ఆలోచించండి నా కథ. ఇక్కడ అన్ని కెఫేస్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యామిలీ మార్ట్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇది చాలా బిజియెస్ట్, వరల్డ్ బిజియెస్ట్ అండ్ హైయెస్ట్ క్రాసింగ్స్ ఇక్కడే జరుగుతాయంట. అంటే మీరు ఒకసారి చూడొచ్చు అసలు ఎట్లుంటాయి అనేది, చూద్దాము మనం కూడా. సో ఫైనల్లీ అక్కడ మీకు కనబడుతుందా, ఇక్కడ కాదు అండ్ లాస్ట్ ముందర కనబడేది. సో మీరు చూడబోయే సుబయా క్రాసింగ్. సో క్రాసింగ్ కాడికి అయితే మనం వెళ్తున్నాము. అందరూ టకా టక్ నేను మధ్యలోకి పోతున్నా, మధ్యలో పోయి రపా వీడియోలు తీసుకుంటానా, మళ్ళీ వచ్చేస్తున్నా. సో ఇట్లుంటా అన్నట్టు. మనం ఇట్లా పోదాము, మనం అటు ఇటు కాకుండా మధ్యలోకి వెళ్ళి పోతాము. సో ఇట్లా పోయేసి మళ్ళీ అటు పోయేసి అటుకెళ్ళి మళ్ళీ ఇటు వస్తా. అండ్ యా చాలా క్రేజీగా ఉంది కదా. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లో అందరు డిసప్పేర్ అవుతారు చూడండి. ఎటు పోవాలో ఏంటో అర్థం కాదు. ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నారు అందరూ, మనం కూడా పరిగెత్తాలి, లేదంటే మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇట్లుంటా అన్నట్టు జనము. ఇట్లా కథ మన ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఇప్పుడు అంతా ఆగమైపోద్ది, అంటే ఆగం ఇన్ ద సెన్స్ మళ్ళీ అందరు ఖాళీ కథ ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిరా. యా దట్స్ ఇట్. మళ్ళీ డిసప్పియర్, మళ్ళీ ఇప్పుడు వెహికల్స్, మళ్ళీ మనుషులు.